your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మౌలిత ఎలా ఉందండి? వెరీ ఫన్ అండి. అసలు పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ వి బికమ్ లైక్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏదో సెట్కి వెళ్ళామా వచ్చేసామా ఈవెంట్కి వెళ్ళామా అలాగా లేదు. చాలా ఫ్రెండ్లీగా అందరం జోక్స్ వేసుకుంటూ చిల్ అవుతూ చాలా వైబ్ నైస్. ఫుల్ వైబ్ లోనే, అందుకే హిట్ కూడా అలాగే వైబ్ తెప్పించేసారు. అవునవునవును ట్రూ. లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టికులర్ గా ఒక సీన్, ఒక మూమెంట్ మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను, సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బెంగళూరు పోర్షన్ నాకు చాలా ఇష్టం అండి. అది చాలా మంది అయితే స్టేటస్ లో పెట్టుకొని ఓన్ ఫార్వర్డ్ అసలు చేసుకున్నారు. అంటే నేను ఈవెన్ వెన్ ఐ వాజ్ షూటింగ్ సినిమా అంతా ఎంజాయ్ చేశాను, కానీ ఆ బెంగళూరు సీక్వెన్స్ మేము చాలా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే మాకు అది చాలా క్రూషియల్ అండి. అప్పటి వరకు మేము స్టూడెంట్స్ లా ఉన్నాము. ఆ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కన్విన్సింగ్ గా చూపించాలి, ఏదో ర్యాండమ్ గా చేయడం కాదు. అండ్ వీ హ్యాడ్ టూ వీక్స్ టైం అంతే. ఆ 2 weeks లో మేము 5 years తర్వాతలా కనిపించాలి అంటే మేము వి వర్క్డ్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్, వి వర్క్డ్ ఆన్ అవర్ లుక్స్. మౌలి గడ్డం పెంచాడు, Yeah. కొంచెం వెయిట్ పెంచాడు ఇంకా పెద్దగా కనిపించడానికి. అప్పటికే మాకు డౌట్ ఉండింది, బానే ఉంటుందా, కన్విన్స్ అవుతారా జనాలు 5 years తర్వాత షూట్ చేసామని ఇది అని. బికాస్ వీ హ్యాడ్ తక్కువ బడ్జెట్, తక్కువ డేస్, 35 days లో షూట్ చేసామండి మొత్తం డబుల్ కాల్ షీట్ మధ్యలో. సో అంత క్రంచ్ ఉండింది. అండ్ అసలు అది అవుట్పుట్ బయటికి రాగానే మాకు మయా చాలు, వీళ్ళు బెంగళూరు సాంగ్ కి ఇంత లవ్ వస్తుంది. బెంగళూరు పోర్షన్ అంతా కూడా గొరిల్లా షూట్ మోడల్లో వెళ్ళారని చెప్పేసి అన్నారు కదా. ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ, మౌలిని గుర్తుపట్టడం కానీ మధ్యలో ఏదైనా జరిగిందా అట్లాంటి ఇన్స్టెన్స్? చర్చ్ స్ట్రీట్ లో గుర్తుపట్టారండి. ఓకే. వచ్చారు, సెల్ఫీ తీసుకొని వెళ్ళారు. సినిమా నా బ్రో, నైస్ నైస్ బ్రో అన్నారు అంతే. సినిమా అని చెప్పారు వాళ్ళకి? అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కెమెరా ఉండింది. ఓ నైస్ బ్రో, చూస్తాం చూస్తాం, కానీ వాళ్ళకి తెలియదు లిటిల్ హార్ట్స్ అని. అప్పటికి ఏం అనౌన్స్ చేయలేదు మేము. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ కొన్ని చేస్తూ ఉన్నారు రీల్స్ కానీ. దెన్ లేటర్ యు ఎంటర్డ్ యాస్ ఎ సింగర్ తర్వాత హీరోయిన్. అంటే ఐ వాజ్ నెవర్ ఇంటూ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్ అండి. నేను అంటే సింగర్ గానే. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మరి మౌలి అంత ఇన్ఫ్లుయెన్స్ కాదు, మన రేంజ్ లో అలాగా. లేదండి, అసలు నాకు నేను మూవీ ఇండస్ట్రీ అంబాజీపేట రిలీజ్ అయినప్పటికే ఐ హ్యాడ్ ఓన్లీ సమ్ 150 or 200 ఫాలోవర్స్ అండ్ అది ప్రైవేట్ అకౌంట్ 150 or 200? అంతే. ట్విట్టర్ సారీ ఐ థింక్ 1000 ఫాలోవర్స్ ఆర్ ఐ సంథింగ్. థింక్ 8000 అని నేను అనుకుంటా. లేదు అంత లేదండి, అంత లేదా? అంత లేదండి. ఓకే. 1000 అది కూడా అందరు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళే. సో ప్రైవేట్ అకౌంట్ ఉండింది. సో ఐ వాస్ టోల్డ్, అంటే మా మార్కెటింగ్ టీం నుంచి, ఇప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఇట్ అ పబ్లిక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ వేసుకోవాలి. ట్విట్టర్ నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. సో వాళ్ళు నాకు స్కూల్ లాగా అన్ని బేబీ ఫీడింగ్ నాకు అంతా నేర్పించారు. ఓకే, ట్విట్టర్ ఇలా కోట్ చేయాలి, ఇలా రీట్వీట్ చేయాలి, రీల్స్ ఇలా ప్రమోట్ చేయాలి అని. సో ఐ లెర్న్డ్ అ లాట్ త్రూ ఫిల్మ్స్. తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు త్రూ ట్రైనింగ్. ఓకే. అండ్ సో ఈ ప్రయాణం అనేది ఎలా సాగింది ఇంటూ ద మూవీస్? ఎప్పుడు అనుకోలేదండి, అంటే యాక్టింగ్ సైడ్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్. నాకు మ్యూజిక్ సైడ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలని ఉండింది. మ్యూజిక్ సైడ్ అయితే ఉన్నాను. ఇంకా ఐ వాజ్ పర్ఫార్మింగ్, మా తమ్ముడితో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే. యా, మా తమ్ముడు చాలా ఫేమస్ అయిపోయాడు అంటే అందరూ మీ వల్ల ఫేమస్ అయ్యాడు కదా. వాడు మొన్న ఆఫీస్ వెళ్తుంటే కూడా బ్రో నువ్వే కదా సావాను, అవును ఏమైంది, నేనేమో తప్పు, వాడు భయపడతాడు పాడుకు. లేదు బ్రో, మీ అక్క మీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది చూసాను. వాడు కాల్ చేసి థ్యాంక్స్, నీ వల్ల నేను ఫేమస్ అయ్యాను. సో యా, కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడు అలా ప్లాన్ లేకుండే. మ్యూజిక్ చేస్తుండే, మేము ఈవెంట్స్ చేస్తుండే, లైవ్ పర్ఫార్మెన్సెస్. అండ్ నేను పిల్లలకి నేర్పిస్తుండే అండి, సంగీతం నేర్పిస్తుండే ఆన్లైన్. సో అలా ఐ గేవ్ అన్ ఆడిషన్ ఫర్ జాతిరత్నాలు. చిన్న క్యారెక్టర్ అండి. చిన్న క్యారెక్టర్ కి ఇచ్చారా లేకపోతే చిట్టికి ఇచ్చారా? లేదు, ఓన్లీ ఫర్ ద చిన్న క్యారెక్టర్, న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. ఒక డైలాగ్, టిఎన్ఆర్ గారి డైలాగ్ తర్వాత వస్తుంది నా డైలాగ్ సెకండ్ హాఫ్ లో. ఆ తర్వాత అసలు అది ఉంటుందో లేదో కూడా తెలియదు అనుకున్నాను. ఇది చిన్న బిట్ కదండి, ఎడిట్ లో కూడా తీసేయచ్చు. సో అలా ఉంచారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే పర్లేదు, ఒక చిన్న రోల్, పెద్ద సినిమా. జాతిరత్నాలు వాజ్ సూపర్ హిట్ అప్పుడు. సూపర్ హిట్. సో అలాంటిది ఆఫ్టర్ దాట్ అంబాజీపేట కేమ్. దానికి కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. వాళ్ళు హీరోయిన్ గానే పిలిచారు. నాకు తెలీదు, నరేషన్ అంతా ఇచ్చి డే 1 షూట్ వరకు నేను నమ్మలేదు అసలు. నేను సినిమా ప్రాంక్ చేస్తున్నారేమో. మా డైరెక్టర్స్ ప్రాంకులు చేయరు, సినిమా ఇది చాలా సీరియస్ గా షూట్ చేస్తున్నారు,
నమ్ము ఇప్పుడన్నా అంటే అప్పుడు ఓకే. ఓకే. దిస్ ఇస్ సినిమానే. బట్ యాహ్! వెరీ హ్యాపీ టు గెట్ ఇంటు దిస్ ఫిల్మ్స్. అండ్